ఒక దూత వచ్చి గొర్రెల కాపరులతో మాట్లాడింది. ఆ దూత ఏముందంటే, దావీదు పట్టణమందు 2:11 నేడు రక్షకుడు, తర్వాత మీ కొరకు అంటే మాత్రం రైట్ కాదు. ఉందా మీ కొరకు? అది మనం డెఫినెట్గా అంతే చదువుతాం. మీ కొరకు లేదు, నాట్ ఫర్ యూ, టు యూ. అర్థమవుతుందా? ఓకే. సో ఏమన్నాడు? మీకు పుట్టాడన్నాడా, మీకోసం పుట్టాడన్నాడా? మీలో ఎవరికైనా పుట్టాడా? ఫర్ టు యూ అన్నాడు. ఓకే, నీకు రక్షకుడు పుట్టాడు. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు గొర్రెల కాపర్లు అందరూ ఉన్నాడు. పట్టణమందు నేడు మీకు రక్షకుడు పుట్టాడు. రైట్. ఈయనెవరు? ప్రభు అయినా చదివేటప్పుడు ఈయనే ప్రభు అయిన యేసు అన్నారా గబక్న? క్రీస్తు. ఓకే, క్రీస్తు కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఈయన ప్రభు అని. సో ఈ మిస్టరీని మనం ఛేదిద్దాం. ఓకే. సో విశ్వాసంలో 3 మెట్లు, అంటే పుస్తకం హెడ్డింగ్ కాదు, 3 లెవెల్స్లో ఫెయిత్. ఫస్ట్ లెవెల్, సెకండ్ వన్ అండ్ ద థర్డ్ వన్. సో ఈ 3 నేను వెళ్తాను. గ్రౌండ్ నుంచి స్టార్ట్ చేద్దాం. ముందు అసలు గ్రౌండ్దే మనకు కష్టం. ఇది లూకా ఇలాగనే ఉంచి దూత చెప్పే మాటలు అలాగే పెట్టి, ఇదివరకు పరిశుద్ధాత్మ లేదా దూత ఏం చెప్పింది దానియేలు, సో యెషయాకనే తెలియాలి. ఓకే, నౌ యెషయా తీయండి 9:6. ఓకే, అంత పరిశుద్ధాత్మ వాక్యం. 9:6 చదువు. ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆత్మలో చదవాలి. ఏలయనగా తర్వాత ఏమన్నాడు? విషయ పెద్దగా ఏమన్నాడు? ఇంకా పెద్దగా మన కొరకుందా? మళ్ళీ మనకు శిశువు. మీలో ఎవరికైనా ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఓకే. సో ఇప్పుడు చూడండి, బైబిల్ని అందరు చదువుతారు కాబట్టి దేవుడు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క వరం ఇస్తాడు. కొంతమంది సువార్థికులుగా, కొంతమంది బోధకులుగా, కొంతమంది కాపరులుగా ఇస్తాడు, కొంతమంది అపోస్తలుగా, కొంతమంది ప్రవక్తలుగా ఉంటారు. సో ఆ స్పిరిట్ ఉన్న వ్యక్తి ఆ వాక్యాన్ని ఆ స్పిరిట్తోనే అర్థం చేసుకుంటాడు. ఆత్మ పరిశుద్ధాత్మ అతనికి ఏ వరం ఇస్తుందో ఆ వరము యొక్క పరిమాణము చప్పున కృప ఇవ్వబడుతుంది. ఇక్కడేమంటున్నాడు? మీరేమో ఒక ప్రవక్తని సువార్థికుడిలాగా చదువుతున్నారు, ఒక ప్రవక్తని ఒక విశ్వాసిలాగా చదువుతున్నారు, ఒక ప్రవక్తని ప్రవక్తలాగా చదివి చూడు. హలో, నేను మీకు అది చేసి పెడతా. ఓకే. సో యెషయా చూస్తున్నాడు. సో ఫెయిత్ లెవెల్ 1, మనకొక శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఇప్పుడు దూత వచ్చి గొర్రెల కాపరులతో చెప్తుందన్నమాట, నేడు మీకు దావీదు పట్టణమందు నేడు మీకు రక్షకుడు పుట్టాడు, మీకు రక్షకుడు
పుట్టాడు. మళ్ళా చెప్తాను, మీకు రక్షకుడు. ఇప్పుడు ఏంజల్ టర్మ్స్లో, దూత టర్మ్స్లో, దూత ఇప్పుడు మీకు చెప్తుంటే దూత మనసులో ఏమనుకోండి, ఇదిగో నీకు రక్షకుడు పుట్టాడు అనిందా? హలో, సో దూతలాగా ఆలోచించు, నీకు రక్షకుడు పుట్టాడు అనిందా లేదా దూత? నీకెలా పుడతాడు రక్షకుడు? సహజంగా మనం బైబిల్ చదువుకుంది ఏంటి, ఆయనకి మనం పుట్టాం. ఎస్ ఆర్ నో? అవునా? దేవుని కుమారులం అనబడ్డాం. అబ్బా తండ్రి అని మొరపెట్టి తన కుమారుని ఆత్మను మన హృదయంలోనికి పంపాను. ఓకే, సో సహజంగా మనకు తెలిసింది ఏంటంటే దేవుడు మనల్ని కన్నాడు, సత్యవాక్యం చేత మనల్ని కనెను. నో నో నో, అది 3rd డిగ్రీ. విశ్వాసంలో 3వది. 1, 2 ఏమైనాయి? ఓకే, 1, 2 అర్థం కాలేదు, 3 ఏం అర్థం అవుతుంది? సో దూత ఏమంటుందంటే, రక్షకుడు నీకు పుట్టాడు. నాకు యేసుక్రీస్తు పుట్టాడా? లెట్ మీ ప్రూవ్ ఇట్ యూ. ఓకే, యేసుక్రీస్తు మరియకి పుట్ల, మరియ ఒక్కళ్ళకే పుడితే తనొక్కతే సేవ్డ్. నేడు రక్షకుడు నీకు పుట్టాడు. అర్థమవుతుందా? రక్షకుడు నాకు పుట్టాడు. యేసుక్రీస్తు మరియకు కాదు పుట్టింది, టు ఎవ్రీ క్రిస్టియన్. నాకు పుట్టాడు, నాకు సొంతగా. యేసుక్రీస్తు నా సన్. ఈ మాట ఎక్కడుందో బైబిల్లో మీరు చూపించాలి. యేసుక్రీస్తు నీ కొడుకు అన్న సంగతి ఎక్కడుంది బైబిల్లో? ఎవరు తలుపులేయండి, ఎవరు వెళ్ళిపోతారు. ఓకే, ఎక్కడుంది? 100 సార్లు ఉంది, కానీ అది ఆ మాట ఈ మాట అని తెలియదు. 100 times, నాట్ లెస్ దాన్ 100. సో మనం చదివేటప్పుడు అది మనకు అనిపించదు. జీసస్ క్రైస్ట్ ఈజ్ మై ఓన్ సన్. నాకు పుట్టాడు. నాకు పుట్టిన వాళ్ళు పుట్టారో లేదో కానీ నాకు యేసుక్రీస్తు మాత్రం ఫస్ట్ పుట్టాడు. అర్థమవుతుందా? ఓకే, ఇది ఎలాగాలి ప్రజలకు అర్థం కాదు. నేను యేసుక్రీస్తుకు పుట్టాను, అసలు ముందు ఆయన నీకు పుట్టాడు. దావీదు పట్టణం ముందు నేడు రక్షకుడు నీకు పుట్టాడు. ఓకే, సో ఇప్పుడు యెషయా దర్శనంలోకి వెళ్దాం, అప్పుడు మీకు అర్థమవుతుంది. సో యెషయాకి దేవుడు అంటే ఎలా తెలుసు అంటే, దేవుడు అనగానే అప్పట్లో పాత నిబంధన కదా. యెషయాకి తెలిసిన దేవుడు ఎలా ఉంటాడంటే, ఆల్మోస్ట్ ఇక్కడ ఒక కొత్త క్రిస్టియన్, ఒక కొత్త వ్యక్తి దేవుళ్ళలోకి వచ్చేవాళ్ళలాగానే ఉంటుంది అనమాట వాళ్ళ థాట్స్ అని. ఎలా ఉంటాయంటే, ఆయన సీనాయి పర్వతం మీదకి ఎలా వచ్చాడు? కారు మేఘంలో వచ్చాడా? సో ఒక బూర, ఒక ట్రంపెట్ మోగుతూ ఉంది, దాని సౌండ్కి అందరూ భయపడ్డారు. ఆ స్వరం మేము వినలేమని చెప్పారు. రైట్, మోషే నువ్వు మాట్లాడు, మేము అది వినలేము. అది ఎట్లా ఉందంటే గాఢాంధకారం, భయము, ఉరుములు, మెరుపులు కలిగిన ఆ కొండకు మీరు వచ్చి ఉన్నారు అన్నాడు. ఓకే, సో దేవుడు ఎందుకు ప్రజలందరూ నువ్వు మాట్లాడానంటే, అప్పుడు మోషే పైకి వెళ్ళిన తర్వాత దేవుడు ఏం చెప్పాడంటే, వాళ్ళకి నేను దేవుడు అనేది ఆ భయం కలుగునట్లు నేను ఇట్లా వచ్చానని చెప్పాడు. ఓకే, సో ఇప్పుడు యెహోవా అంటే మోషేకు ఒక విధంగా తెలుసు, పొదభాగంలో ఒక ఆయన ఎవరో మాట్లాడాడు. కానీ ఇప్పుడు యెహోవా అనేది ప్రజలందరూ చూస్తున్నారు. ఓకే, సో ఇప్పుడు యెషయా మైండ్లో ఎలా ఉందంటే, ఏ ప్రవక్త మైండ్లో అయినా ఇది పాస్ట్ క్రితం పాత నిబంధన మొత్తంలో దేవుడు అంటే దేవాతి దేవుడు. ఇప్పుడు దావీదు రాజు ఆలయం కడతానన్నాడు, ఆకాశ మహాకాశములు పట్టజాలు, నువ్వెవరు నాకు మందిరం కట్టడానికి అన్నాడు. నన్ను ఎలా నువ్వు ఫిట్ చేస్తావు? ఓకే, భూమి నా పాదపీఠము, ఆకాశము నా సింహాసనం, నా చైర్ మాత్రమే, మరి నేను ఎక్కడ ఉంటాను? ఓకే, ఇప్పుడు నాకు మీరు ఆలయం ఎక్కడ కడతారు? సో వాళ్ళ పర్స్పెక్టివ్లో దేవుడు అంటే ఏంటంటే ద ఇన్ఫినిట్ బీయింగ్, అనంతం. శక్తి ఎంత అంటే కొలవలేం. శక్తి, ప్రభావం, బలము. ఓకే, సైన్యములకు అధిపతి యగు యెహోవా, ఆ పేరు మాత్రం పెట్టారు. ఓకే, అబ్రహాముకి వచ్చి మాట్లాడేటప్పుడు సర్వశక్తి గల దేవుడును. ఓకే, సో వాళ్ళ ఆలోచనలో దేవుడు అంటే ఏంటంటే నీకులాగానే నాకులాగానే దేవుడు అంటే ఓ దేవుడు.
అర్థమవుతుందా? సో దేవుడు ఇమేజ్ ఎలా ఉందంటే వాళ్ళకి ఒక మ్యాగ్నిఫిసెంట్ బీయింగ్, వర్ణించలేని ఒక మహా వ్యక్తి అన్నమాట. ఓకే, సో ఎవరైనా ఆయన చూశానని చెప్తే ఏం చేస్తారు? రాళ్ళతో కూడా చంపేస్తారు. యేసుక్రీస్తు నేను ఆయన ఒకటై ఉన్నాం. ఓకే, నువ్వు దేవుడితో సమానం చేసి కేవలం పాపి అయిన మనుషుడు, వీడేవాడో మా తెలియదు అన్నారు. ఓకే, సో దేవుడు అంటే అంత పెద్ద ఆలోచన కలిగి ఉన్నప్పుడు యెషయాకి ఒకటి కనపడింది. ఒక వర్జిన్ కూడా కాదు, ఒక అమ్మాయి, ఎవరో ఒక స్త్రీ. ఓకే, స్త్రీ కాదు కదా, ఇంకా అవ్వలేదు కదా, రైట్, అమ్మాయే కదా, రైట్. సో ఒక ఉమెన్ కనపడి ఒక చూస్తుంటే లోపల నుంచి బేబీ వచ్చింది. అప్పుడు పక్కన దూత చెప్తుంది, యెషయా నువ్వు చూస్తున్నావు కదా, చెప్పు, మీకు శిశువు పుట్టాడు. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే యెషయాకు లోపల పరిశుద్ధాత్మ వర్క్ చేసి ఆ బేబీ పుట్టడంతో లోపల ఆత్మ చెప్తుందన్నమాట, మనకొక శిశువు పుట్టెను, ఎనగా మనకొక శిశువు పుట్టెను, మనకి కుమారుడు అనుగ్రహింపబడెను. లోపల ఉన్న ఆత్మ, ప్రవక్త ఆత్మ ఎలా పనిచేస్తుంది అంటే ఇలా పనిచేస్తుంది. ఓకే, సో ఆ ప్రవక్త స్పిరిట్కి ఏం కనబడుతుందంటే లోపల చెప్పేస్తుంది, మన కోసం ఒక శిశువు పుట్టాడు, మనకు కొడుకు కలిగాడు. కానీ ఇప్పుడు యెషయా స్పిరిట్ ఏం చేస్తుందంటే, ఓకే పుట్టాడు, ఇప్పుడు ఆ అమ్మాయి ఎవరో తెలియదు, మనకొకడు పుట్టాడు. అప్పుడు యెషయా అనుకున్నాడు, షర్బాజ్ గిర్బాజ్ అని వాళ్ళ కొడుకు పేర్లు ఉన్నావు కదా, ఇంకోటి పుడతాడేమో అనుకున్నాడు, ఒకవేళ దర్శనమేమో అనుకున్నాడు. నా ఏం జరిగింది? నెక్స్ట్ మాట స్పిరిట్ చెప్పటం మొదలుపెట్టింది, మనకొక కుమారుడు అనుగ్రహింపబడను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. నా కొడుకు మీద రాజ్యభారం ఉండే అంత ఉండదు. ఇట్స్ నాట్ మై సన్. నాకు కనపడుతున్న ఈ దర్శనంలో పుట్టిన పర్సన్ నాకు పుట్టే కొడుకు కాదు, కానీ మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఇవి కూడా బాగానే ఉన్నాయి. ఓహో, ఈ బిడ్డ ఎవరో ఆశ్చర్యకరుడు, ఓకే, వండర్ఫుల్, అసలు మైటీ, తర్వాత ఎటర్నల్ ఫాదర్, నిత్యుడగు తండ్రి నాకెట్లా కొడుకు, అసలు ఇది కానే కాదు. నిత్యుడగు తండ్రి దేవుడు మళ్ళీ బేబీనా, మళ్ళీ నాకు. మీకు అర్థమవుతుందా? ఆ దర్శనం ఎలా ఉంటుందంటే, మీకు ఎప్పుడైనా ప్రాఫెసీ వస్తే అర్థమైద్ది, దడ పుట్టిద్ది, ఒక్క ముక్క అర్థం కాదు. దేవుడు ఏం చెప్తాడంటే భూమి తల్లకిందులైన అని చెప్తుంటాడు. నేను ఒక్కడే నమ్ముతాను ప్రభు, ఇంకెవ్వడు నమ్ముడు. ఏంటి నువ్వు ఈ వేదియటం అనిపిస్తుంది. ఓకే, అన్నీ ఏంటంటో అర్థమేమన్నా ఉందా? నాకు తెలిసినంతలో అమ్మాయికి పుడతాడు, నాకెట్టా పుడతాడు? యేసుక్రీస్తులో అమ్మాయి అబ్బాయి న్యూట్రల్ జెండర్ ఏమీ లేదు, అందరికీ పుడతాడు. ఓకే, సో చూస్తుంటే ఈ బేబీ ఎవరికో పుడతారు. ఇప్పుడు మనం ప్రాఫెసీ చెప్దాం, ఎవరికి ప్రభు అని అడగబోయాడు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, తర్వాత ఏమన్నాడు, రాజ్యభారం, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని అన్నాడు. అమ్మా, నిత్యుడగు తండ్రి మాట ఏంటి అసలు? నా దగ్గరకు ఒకడు ఎప్పుడో జెహోవా విట్నెస్ ఒకడు వచ్చేవాడు, యేసుక్రీస్తు అంతేగాని ఆయన దేవుడు చేయబాకండి అనేవాడు. ఓకే, సరే, వాడికి ఇంకా అంత కొత్త నిబంధనలో చూపిస్తున్నాడు. నాకు అసలు ప్రవక్తలు అంటే పడుకొని దొరిలాడుతాను అనమాట. కాబట్టి నేనంతా ప్రాఫిట్స్లోకి వచ్చి ఇదేంటి అని ఒక్కొక్కటి అడుగుతూ వచ్చాను. లాస్ట్కి ఇక్కడికి వచ్చాను, అసలు యేసుక్రీస్తు దేవుడు కాదందాం. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఓకే, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి. యేసుక్రీస్తు పేరు తండ్రా? ద ఎటర్నల్ ఫాదర్ అని ఎందుకు అన్నాడు? ఒక్క నిమిషం ఉండండి, మా డివిజన్ హెడ్ ఉన్నాడు, వచ్చేస్తాను.
ఏం మాటలు లేవు. ఓకే, యేసుక్రీస్తు ఎలా దేవుడు అవుతాడు? దేవాతి దేవుడు ఎలా, తండ్రి ఎలా అవుతాడు? ఇప్పుడు ఒక బేబీలో దేవుడిని చూడటం యెషయా ఏమైపోయి ఉంటాడు? ఇప్పుడు నీకు యేసుక్రీస్తు నీకు పుట్టాడంటే ఎంత షాకో, ఆయన అక్కడే కింద పడి నురుగు కార్చుకొని ఉంటాడు. దూత పక్కన తట్టి లేపండి ఉంటాడు, ధైర్యంగా ఉండని. ఇది ఎట్లా సాధ్యం? రైట్, ఇంతకీ అమ్మాయి ఎవరో తెలియదు. వాజ్ ఎ మిస్టరీ. సో ఒక బేబీ పుట్టి, ఆ బేబీ మళ్ళీ నా బేబీ. మీకు ఎవరికైనా పిల్లలు లేరు? యేసుక్రీస్తు బాగుండు, బ్యారన్నెస్ ఉండదు. ఓకే, సో కనపడి ఆశ్చర్యం. అప్పుడు ఈ ఫ్యూజులన్నీ ఉంటాయి కదా, అవి పటాపటా పేలిని ఎగిరిపోయినాయి. దేవుడు అంటే నాకు ఓ విధంగా తెలుసు. అస్సలు దేవుడు శరీరం అంటాం పెద్ద తప్పు, అందులో ఒక చిన్నపిల్లోడు అంటాం ఇంకో పెద్ద తప్పు. ఆ చిన్నపిల్లోడుగా వేరు, బా నిత్యుడగు తండ్రి. కొంచెం తండ్రి అన్నా ఏమో నాకు తండ్రి అనుకోవచ్చు. ఎటర్నల్ ఫాదర్ అంటే నాకన్నా ముందున్నాడా, నా తర్వాత కూడా ఉంటాడా? మళ్ళీ ఇతను ఎవరు మరి? ఎక్కడి నుంచి వచ్చాడు? మళ్ళీ ట్విస్ట్ ఏంటంటే ఇతనికి నేనంట. ముందు నేను ఎక్కడున్నాను నాకు నువ్వు పుట్టడానికి? మళ్ళీ నాకు పుట్టాడు. మీకేమన్నా అర్థమవుతుందా? ప్రాఫెసీ కాంప్లెక్సిటీ అది, కానీ అన్నిటికీ పర్ఫెక్ట్ అర్థం ఉంటుంది. సో ఇప్పుడు ఏం అర్థం కాలేదు యెషయాకి? సో ఫెయిత్ ఈజ్ ఈక్వల్ టు అండర్స్టాండింగ్. చాలా అర్థం చేసుకోవాలనుకుంటాం, విశ్వాసం నీకు అర్థం చేస్తుంది. లోపలికి వెళ్దాం. సో ఏం అర్థం అవ్వలేదు. అప్పుడు యెషయా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టాడు అనమాట. ఇప్పుడు నాకు ఒక శిశువు ఎట్లా పుట్టాడు? నాకు పుట్టింది ఒకడు, ఇద్దరు కొడుకులు, ఇద్దరు ప్రవక్తలే. నా భార్య కూడా ప్రవక్తే, ఇంకోడు కూడా ఉన్నాడు, 3. ఇప్పుడు ఈ బేబీ ఎవరు? మీకు అర్థమవుతుంది కదా. సో అతని భుజముల మీద రాజ్యభారం ఉండను. అంటే దేవుడు ఒక స్త్రీకి ఒక పిల్లాడు పుడతాడు. అతను నథింగ్ బట్ గాడ్, అతను దేవుడే. ఆ దేవుడు నాకు పుడతాడు, అతను నాకు రక్షకుడు, మళ్ళీ కొడుకు. నాకు దేవుడు అంటే ఏంటో, ఇప్పుడు దేవుడు అంటే నాకు అసలు ఒక్క ముక్క అర్థం కాదు. మీరందరూ యెషయా టైంకి రావాలి. యేసుక్రీస్తు లేడు అప్పుడు. జుట్టు ఊడిపోయి యెషయాకి జుట్టేసి ఉంటారు, గుండు ఉంటుంది. ఓకే, యెషయా ప్రవచనం చెప్పేటప్పుడు ఇంకోటి ఏమని ఉండుంటాడు, వాడి మూతి మీదే కొట్టాను ఉంటాడు కదా. యేసుక్రీస్తు అన్నట్టే ఏం ప్రవచనం రా నీది? బ్రెయిన్ ఉందా? బ్రెయిన్ లేదా? దేవుడు నీకు పుట్టేది ఏంటి? అది మళ్ళీ అమ్మాయికి పుట్టాడంట. సరే, ఇప్పుడు ట్విస్ట్ నెంబర్ 2. అదేంటని ఇన్వెస్టిగేట్ చేసేటప్పుడు కన్యక గర్భవతి కుమార్. సరే, కన్యక గర్భవతి కుమారుని కన్ను అన్నాడు. దేవా, ఒక అమ్మాయికి పుట్టిద్దన్న అర్థం ఉంది, అంటే పెళ్ళైన వాళ్ళకి పుట్టారంటే అర్థం. మళ్ళీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే నేను చూస్తున్న అమ్మాయి ఒక అమ్మాయి, పెళ్ళి కాని అమ్మాయికి పుట్టాడు. కన్యక గర్భవతి కుమారుని కన్ను, అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టదు. ఈ బాబు ఆ బాబు ఒకటే, వాళ్ళు నీ బాబు అన్నాడు. బాబు ఏంటిది? ఇంతకి ఇతను ఎవరు? మనకు తెలుసు ఆయన ఎవరో. సో యెషయా సాల్వ్ చేసిన ఈక్వేషన్ మనం సాల్వ్ చేస్తే సరిగ్గా అర్థం అవుతుంది. సో అక్కడ మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. యెషయా చూస్తున్నాడు, అరే ఈ బేబీ మన బేబీ, మనకు శిశువు పుట్టాడు. మనకు మీ చేతుల్లో ఎప్పుడైనా యేసుక్రీస్తున్నట్టు జస్ట్ ఊహించుకోండి, మనకు పుట్టాడు. ఇప్పుడు ఆయన పుట్టుక ఎట్లంట? ఆ అమ్మాయి పేరేమన్నా చెప్తాడా రాద్దాం అనుకున్నాడు. కన్యక గర్భవతి కుమారుని కన్ను, అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టదు. అర్థం కాలేదు ప్రభా, ఒక్క మొక్క కూడా. అసలు
ఎట్లా దేవుడు అనేవాడు నాకు పుడతాడు? అప్పుడు ఆత్మ చెప్పాడనమాట, ఇది విశ్వాసంలో భయంకరమైన బేసిక్ అన్నాడు. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఆ అమ్మాయి ఉండే టైంకి వెళ్దాం. ఓకే, ఆ కన్యక ఎవరనేది చూపించాలి. ఇప్పుడు నా ఆత్మలోకి వెళ్తే ఎగ్జాక్ట్గా ఇప్పుడు అది గది, ఆ కన్యక అక్కడ ఉంది. తలుపు తీసుకొని ఒక దూత లోపలికి వస్తుంది. లోపలికి వచ్చి, దయాప్రాప్తురాలా నీకు శుభం. ఇప్పుడు ఇన్ ద స్పిరిట్ ఎవరున్నారు? ఎవరు? నువ్వు, నేను, యెషయా అనుకుందాం. ఇప్పుడు దేవుడు నువ్వు ఏం కనపడుతుంది నీకేంటి అనేది నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. అర్థమవుతుందా? సో ఒక దూత లోపలికి వచ్చింది. మీరందరూ ఆత్మలోకి వచ్చేయండి, మీ బ్రెయిన్ లాజిక్ని ఆఫ్ చేసి ఫెయిత్ని ఆన్ చేయండి. ఓకే, దేవుడికి అన్నీ సాధ్యం. ఒక దూత లోపలికి, దయాప్రాప్తురాలా నీకు శుభము, దేవుని వలన నువ్వు దయ పొందేది, కృప పొందితివి. ఓకే, హైలీ ఫేవర్డ్ అన్నాడు. అప్పుడు ఆమె ఆ శుభవచనం ఏమిటో అన్న తొందరపడుతుంది. ఇప్పుడు యెషయా చూస్తున్నాడు, నాకు కనపడిన ఉమెన్ ఈమె, పేరు మరియా అన్నాడు. ఓకే, లుక్ అది. ఆమె ఈ మాటకు బహుగా తొందరపడి ఆ శుభవచనం ఏమిటో అని ఆలోచిస్తుంది. ఓకే, భయపడొద్దు, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని, ఆయనకి ఏమని పేరు పెడతావు? యేసు అని పేరు పెడతావు అన్నాడు. ఆయన గొప్పవాడై తర్వాత సర్వోన్నతిని కుమారుడను. ప్రభు అయిన దేవుడు, ఆయన తండ్రి అయిన, ఇది మాకు తెలుసు, ప్రభు అయిన దేవుడు, ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనం, ఇది బాగుంది, ఇదేదో మాకు అర్థమైంది. రైట్. సో చూస్తున్నప్పుడు మరియా భయపడొద్దు, నీకు ఒక కుమారుడు కలుగుతారు, యేసు అని పేరు పెడతావు, అతను గొప్పవాడై సర్వోన్నతిని కుమారుడు అనబడతాడు, అతని తండ్రి అయిన దావీదు సింహాసనం ఆయనకు అనుగ్రహిస్తాడు. ఎవ్రీథింగ్ ఫైన్. ఇప్పుడు కీన్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటే స్పిరిట్లో సడన్గా ఏమైంది, ఈ లేడీ ఏం మాట్లాడిందంటే, ఈ అమ్మాయి ఏం చెప్పిందంటే ఎగ్జాక్ట్గా ఇతనుకున్న డౌట్ని మెన్షన్ చేసింది. నేను పురుషుని ఎరగని దానినే, ఇది ఎలాగ సాధ్యమనింది? హలో, ఉన్నారా? నా డౌట్ కూడా అదే అన్నాడు. అది ఎలా సాధ్యం? అసలు ఫస్ట్ ట్విస్ట్ ఏంటంటే దేవుడు నా కొడుకు అవటం పెద్ద ట్విస్ట్ అయితే, ఇది ట్విస్ట్ నెంబర్ 2 యాడెడ్. ఎలా సాధ్యం? అప్పుడు ఏం ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడంటే, అప్పుడు దూత అని, పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకొన్ను, సర్వోన్నతిని శక్తి, కాబట్టి పుట్టబో శిశువు పరిశుద్ధుడే, దేవుని కుమారుడు అనబడిను. కానీ ఇంతకీ నేను ఎలా గర్భం ధరిస్తాను? యేసుక్రీస్తు ఇంతకీ నాకు ఎట్లా పుడతాడు? అర్థమైందా? నేను అనుకున్నాను బైబిల్ చదవకముందు ఆడపిల్లలకే పుడతాడు అనుకున్నాను, మగపిల్లలకు కూడా పుడతాడు దేవుడు, అదేంటో. లేదంటే నో సాల్వేషన్, నేడు నీకు రక్షకుడు పుట్టాడు. రైట్. సో అప్పుడు నువ్వేం చేయాలంటే, ఒక్క 3 నెలలు ముందుకు వెళ్ళాలని చెప్పి కొంచెం ముందుకు ఫార్వర్డ్ చేశాడు. అప్పుడు అదే అమ్మాయి ఏమవుతుందంటే, యోదయలో ఉన్న కొండసీమలోకి వెళ్తుంది అనమాట, కొండల్లోకి. ఆ కొండల్లోకి వెళ్ళి లోపలికి వెళ్ళటం అందరూ ఉన్నట్టే కదా. ఆత్మ మీకు అర్థమైందా? సో అందరూ వచ్చేసినట్టే కదా ఇన్ టు ద స్పిరిట్. సో స్పిరిట్లో ఉన్నప్పుడు ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్తుంది? లోపలికి వెళ్తే ఇంకొక ఆమె దగ్గరికి వెళ్తుంది. ఓకే, అక్కడ చూస్తే కడుపులో ఒక బేబీ ఉంది. ఓకే, ఇతని గురించే నువ్వు 35లో రాసింది, అరణ్యంలో కేక వేయి ఒక శబ్దం. ఓకే, అయితే ఇప్పుడు ఈ వ్యక్తి రాగానే లోపల ఉన్న బేబీ ఎగురుతుంది, కడుపులో ఉన్నామా. నా తండ్రి, నా ప్రభు తల్లి నా ఇద్దరికి ఎలా వచ్చింది? రైట్. నీవు ఆశీర్వాదం, నీవు చూడు, పరిశుద్ధాత్మ, ఆమె ఏమైందంట ఎలిజబెత్, పరిశుద్ధాత్మ
అందుకొని స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానివి, నీ గర్భఫలం ఆశీర్వదింపబడిను. నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుటకు నాకు ఎలాగ ప్రాప్తించెను? రైట్. సో లోపల నీ స్వరం వినగానే లోపల ఉన్న నా బేబీ ఆనందపడుతున్నాడు అని చెప్పింది, ఎగిరి గంతులు వేస్తున్నాడు అనింది. అని ఇప్పుడు కావాల్సిన ఆన్సర్ ఏంటంటే, ఈ పుట్టే అయిన దేవుడు మనకి ఎలా పుట్టి అసలు ఏం చేస్తే పుడతాడు అనేది కావాలి. అసలు ఎలా ఈ ఈక్వేషన్ సాల్వ్ అయ్యిద్ది అనేది. ఓకే, రెడీ? నీకెలాగో ప్రాప్తి నవ్వు పరిశుద్ధాత్మ ఆన్సర్ ఇస్తున్నాడు. నా గర్భంలోని శిశువు ఆనందముతో గంతులు వేసెను. 1:45. ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు తర్వాత ఏమన్నాడు? సిద్ధించును. లోపల ఆత్మలో యెషయా, ఓకే, ఈ బేబీ యోహాను, ఇతని గురించి మనం చెప్పేశాం, రైట్? ఈ అమ్మాయికి అతను ఎలా పుడతాడు అనేదానికి నాకు ఇంకా ఆన్సర్ రాలేదు. సేమ్ క్వశ్చన్. అప్పుడు పరిశుద్ధాత్మ ఆమె మీదకి రావటం చూసి, ప్రభువు నీకు చెప్పిన మాట సిద్ధించును అన్నాడు. హలో, ఎలిజబెత్కి ఎలా తెలిసింది? మరియతో దూత మాట్లాడిందన్న సంగతి ఫోన్ చేసిందా? అప్పుడు లేవు కదా. మరి ఎలా తెలిసింది? హోలీ స్పిరిట్, జెన్యూన్ అని. ఏంటి ఆమెతో మాట్లాడిన మాట నీకు ఎలా తెలిసింది? పరిశుద్ధాత్మ నీకు సిద్ధించును గాక అని. నెక్స్ట్ చూడండి. గనుక తర్వాత ఏమన్నాడు? నమ్మిన ఆమె బ్లెస్డ్, ధన్యురాలనబడిన. అప్పుడు పక్కన యెషయా పక్కన దూత చెప్పాడు, చూసావా? నమ్మిన ఆమె తెస్తుంది బేబీని. ఎలా ఇది అయ్యిద్ది? నాకెలా కొడుకు పుడతాడు? నమ్మితే వర్జిన్లోంచి కూడా కొడుకు పుడతాడు. నమ్మితే యెషయా నీకు కూడా కొడుకు పుట్టాడు. వీటందరికీ కొడుకు పుట్టాడు, వీటి ఇంకా పుట్టలేదా? మీకు అర్థమవుతుందా? సో వర్జిన్ అయితే ఏంటి, డాంకీ అయితే ఏంటి, ర్యాట్ అయితే ఏంటి, క్యాట్ అయితే ఏంటి, నమ్మితే యోహానే ఉన్నాడు, నేను అబ్రహాం సంతానం మీరని అనుకోవద్దు, దేవుడు ఈ రాళ్లకి సహితం పిల్లల్ని పుట్టించగలడు. హీ నీడ్స్ ఫెయిత్, దట్స్ ఆల్. ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే, నేనేమనుకున్నానంటే బైబిల్ చదివేటప్పుడు, అబ్బా మరి ఎంత లక్కి, కమ్మగా హాల్ రెంట్లు కట్టకుండా చక్కగా దోత వచ్చింది, పుడతాడనింది, పుట్టేశాడు అనుకున్నా. కాదు, పరిశుద్ధాత్మ ఏం చెప్తున్నాడు? ఎలిజబెత్లో నుంచి నమ్మిన ఆమె ధన్యురాలు కాబట్టి నీకు చెప్పిన మాట సిద్ధిస్తుంది. నమ్మి కనింది. అబ్రహాము మృతుతుల్యమైన ఒకడి నుంచి ఎలా వచ్చిందో, ఒక వర్జిన్ నమ్మి యేసుక్రీస్తుని తేగలిగింది. అర్థమవుతుంది? ఈమె అబ్రహాము కుమార్తె. నమ్మితే నువ్వు అబ్రహాము కొడుకు, కుమార్తె. బికాజ్ యూ హ్యావ్ లైక్ ఫెయిత్. అదే విశ్వాసం. నా మీలో ఎంతమందికి ఇప్పుడు యేసుక్రీస్తు పుట్టినట్టు? ఎవ్రీవన్. ఫస్ట్ మనకు ఒక శిశువు అనుగ్రహింపబడిన, మనకు కుమారుడు ఇవ్వబడ్డాడు. ఆయన ఎవరు? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి. ఈజ్ మై సన్. ఓకే, సో ఫెయిత్ లెవెల్ 1. నమ్మి యేసుక్రీస్తుని పుట్టించుకోవాలి. అప్పుడు చూశాడు, నాకు అర్థమైంది. నమ్మితే దేవుడు నీ కొడుకు అవుతాడు. రక్షకుడు, నిన్ను రక్షించేవాడు నీ కొడుకు అవుతాడు. సరేనా? అయితే యెషయాకి అక్కడే స్పాట్లో గడ్డం జుట్టు ఊడిపోయింది. నమ్మితే దేవుడు పుడతాడా మా కడుపులో? అసలు ఇలా కాటానికి దేవుడైన నువ్వు
అసలు ఈ ప్లాన్ ఏంటి? దేవుడు కొడుకు పుట్టించాలన్న ఈ ఆలోచన ఏంటి అసలు? హలో, ఇంకేమైనా ఆలోచించవచ్చుగా? తండ్రి సాధ్యమైతే ఇంకో గిన్నె వచ్చుగా, ఇదే గిన్నె ఎందుకు, కొడుకు గిన్నె? యా, ఇంకోలాగా ఆలోచించవచ్చు కదా. హలో, సో ఇప్పుడు ఏమో అంటున్నాడు, ఆ విశ్వాసానికి కావాల్సిన అండర్స్టాండింగ్ ఇస్తున్నాడు. అప్పుడు ఆయన చెప్పాడు, సో ఫెయిత్ నంబర్ 1, నమ్మితే నాకు అంటూ మీ ఎ సేవియర్ ఇస్ బోర్న్, నాకు ఒక కొడుకు పుట్టాడు. నమ్మితే. ఇప్పుడు మీలో ఎంతమందికి యేసుక్రీస్తు కొడుకు? చిన్నపిల్లలు లేదు, పెద్దోళ్ళు లేదు, అందరికీ ఆయన కొడుకే. ఇప్పుడే పుట్టాడు అనుకో, వాడికి కూడా కొడుకే. కొడుకు కాకపోతే నీకు రక్షణ లేదు. ఇట్స్ నో సాల్వేషన్. ఎందుకని ప్రభువా నువ్వు ఈ దారే ఎందుకు ఎంచుకున్నావు? అది రాయాలి నేను ఇప్పుడు. అవునా, నాకు అది అర్థం కావాలి. అప్పుడు ఆ ట్రాక్ చెప్తా వచ్చాడు. ఏంటంటే, పిల్లలు రక్త మాంసములు గలవారైనందున, తీయండి హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. రైట్, తీసారా? ఎనీ డౌట్? సో ఇంతకు ముందు అది కష్టం. యేసుక్రీస్తు వచ్చి ఇప్పుడు ఆ మాట చెప్పాడో లేదో తెలుసుకోవాలి మనం. ఆయన మనకేనా కాదా అనేది. మనుష్య కుమారుడు ఏం కుమారుడు? అవునా? ద సన్ ఆఫ్ మ్యాన్. ఎందుకని యేసుక్రీస్తు పేరు మనుష్య కుమారుడు అని పెట్టాడు? యేసు అని ఎందుకు పిలుచుకోవట్లేదు ఆయన? మనిషి కుమారుడు, నేడు రక్షకుడు మీకు పుట్టాడు. ద సన్ ఆఫ్ మ్యాన్. ఓకే, సో ఎన్నిసార్లు ఉంది మనుష్య కుమారుడు బైబిల్లో? చెప్పినా అర్థం కాదు కదా. మనిషికి పుట్టాడు, మనిషి కుమారుడు, పాపుల చేతికి పడవచ్చున్నాడు. ఓకే, ఎందుకని దేవ కుమారుడని ఆయన ఎప్పుడైనా చెప్పింది ఉందా? మరియ కుమారుడని ఎక్కడైనా చెప్పుకున్నాడా? ఆమె ఎవరో నాకు తెలియదు అన్నాడు. యా, వాక్యం చేసేవాళ్ళే అన్నాడు. మనిషి కుమారుడని ఎందుకు చెప్పుకున్నాడు? ఎవ్రీ ఇండివిజువల్కి ఆయనే పుట్టాడు కాబట్టి. నా దీని వెనక దేవుడి ఉద్దేశం ఏంటి, ఆలోచన ఏంటి? అసలు దేవుడు నాకు కొడుకై పుట్టాల్సినంత అవసరం ఏంటి? హలో, ఓకే, ఎవరు గాస్పెల్ ఇలా చెప్పలేదు కదా. అదంతే, ప్రవక్త ఆత్మ ప్రవక్త చదివిద్ది. రైట్, సో నా హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క ఏమన్నాడు? బలము గలవానిని. తర్వాత అనగా అపవాదిని ఏం చేయటానికి? మరణము ద్వారా. ఏమన్నాడు? మరణము ద్వారా శిక్షించటానిక? మరణం ద్వారా. యేసుక్రీస్తు చచ్చిపోయాడంటే సాతాను ఏమవుతాడు? లేడు. ఓకే, మరణము ద్వారా నశింపజేయుటకును, జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా ఏమయ్యాడు? రక్త మాంసముల్లో పాలివాడు ఆయన. హీ టుక్ హ్యుమానిటీ. నీ రక్తం, నీ శరీరం ఆయన తీసుకోవాలి త్రూ ఫెయిత్. ఏంది, అందరు ఉన్నారా లేదా? వెళ్ళిపోదామా? హలో, యేసుక్రీస్తు నీ ఫ్లెష్ అండ్ బ్లడ్. పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే
మరణం యొక్క బలం కనుక అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయుడు ఆయన కూడా రక్త మాంసములలో కాదు ఆయన కూడా నా రక్తంలో నా మాంసంలో పాలివాడు కావలసి వచ్చెను. సో హీ ఈజ్ మై సేవియర్, నా రక్షకుడు. లేదా అందరికి రక్షకుడే. పోండి అందరికి రక్షణ వచ్చిందంటే అయిపోయింది కదా. ఓకే, సో ఈ వ్యక్తికి దేవుడు చూపించింది ఏంటంటే, ఎందుకని దేవా ఈ పర్పస్ ఎందుకంటే పిల్లలు రక్త మాంసం అందరూ సేమ్, ప్రతి ఒక్కడి రక్తంలో పాపం శాపం అన్నీ ఉన్నాయి. సో అదే రక్తం అదే శరీరం కావాల్సినోడు ఒకడు మీకు కావాలి. శిశు ప్రసూతి వలన ఆమె రక్షింపబడును. పుట్టకుండా పావును తొక్కేవాడు ఎక్కడి నుంచి వస్తాడు? నీవు నీ సంతానమునకు దాని సంతానమునకు వైరము కలగజేసేదను. అది నిన్ను మడి మీద నువ్వు దాన్ని తల మీద కొట్టే. మరి కొట్టేవాడు ఎవడు? ఆదామా? ఇంకోడా? నో, నీకు పుట్టాలి, అప్పుడు దాకా నువ్వు గెలవు. నీకు గెలిసి ఇవ్వాలి. నీ రక్తంలో రక్తం, నీ మాంసంలో మాంసం యేసుక్రీస్తు అవ్వాలి. అందుకు కదా మీరు రొట్టె ద్రాక్ష, ఇది నా రక్తం, ఇది తినండి మనం ఒకటి అన్నాడు. ఎన్న పురీదా? అర్థమవుతుందా? సో దేని రక్తంలో రక్తం. సో ఇప్పుడు ఒక్కసారి హెబ్రీయులకు రాసిన పత్రిక దీన్ని, ఇది ప్రజలకి అర్థం కాదు. ఇంకొక ఉదాహరణ చెప్తాను. యెషయా, నువ్వు పాపి అన్నావా లేదా అన్నాడు. అవును, నిన్ను చూడగానే పాపి అన్నాను. మరి నీకే పుట్టాల్సింది ఫస్ట్. మరి ఎందుకని? తీర్పులో నిన్నే సిలువేస్తాను. మరి రక్షకుడు అన్నాడు. మరి చెప్పేది అదే, వినాలి ఫస్ట్, పుట్టాలి. ఓకే, నీ ఓన్ చచ్చిపోవాలి, నీ ఓన్ బ్లడ్, నీ ఓన్ ఫ్లెష్ చచ్చిపోవాలి. హూ విల్ డూ ఇట్ ఫర్ యూ? ఎవరు చేస్తారు నీ కోసం? ఓకే, ఉదాహరణ చెప్తా. నాకు తెలిసిన వాళ్ళ భార్యకి అతనికి చిన్న క్లాష్ వచ్చింది. ఆ క్లాష్ ఏంటంటే, గోల్డ్ అమ్మాయి తీసుకొని వెళ్ళి వాళ్ళ పేరెంట్స్కి ఇచ్చింది. వీళ్ళ మామగారికి తెలీదు. అంటే నేను అనేది అర్థమైందా? సో వీళ్ళ హస్బెండ్కి తెలుసు, కానీ వాళ్ళ ఫాదర్ ఇన్ లాకి తెలియదు, వాళ్ళ మామగారికి తెలియదు. తీసుకొని వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నలకి ఇచ్చింది. ఓకే, కొన్ని కష్టాల్లో ఉన్నారు కదా అని. ఇప్పుడు ఈ వ్యక్తి అంటున్నాడు, గోల్డ్దే నేను మా నాన్నకి ఏం చెప్పాలంటున్నాడు. సరే, కొన్ని సంవత్సరాల క్రితం ఇది నన్ను కలిసి మాట్లాడుకుంటున్నప్పుడు, మా ఇంట్లో గొడవలు అవుతున్నాయి. అంటే గొడవ అంటే నాకు తనకి మధ్య కొంచెం ప్రాబ్లం వస్తుంది. ఏం ప్రాబ్లం అని అన్న. గోల్డ్ చైన్లు ఇవన్నీ తీసుకొని బంగారం వాళ్ళ అమ్మోళ్ళకి ఇచ్చింది. ఇప్పుడు మా నాన్న అడుగుతున్నాడు, చేసుకున్నోడే నీ భారం తీసుకోడు, ఆయన రక్షకుడా? బట్ యువర్ ఓన్ బ్లడ్ ఈజ్ క్రైస్ట్. ఏ చెప్పాను, మీ ఫాదర్ ఉంటే అది నేను తీసుకున్నా, నేను ఇంకోళ్ళకి ఇచ్చానులే అని నువ్వు ఎందుకు అనకూడదు? నో మొయ్యలేను. అవతలోడు తప్పు చేశాడని మీకు అనిపిస్తుందా? అనిపించట్లేదా? ఎందుకు అనిపిస్తుంది తెలుసా? వాడిది నువ్వు మొయ్యట్లేదు కాబట్టి. ఎవరి తప్పు నేను తీసుకోను, మీరు తప్పు చేస్తే నేను లెక్కడుగుతా అన్నాడు. సో దట్ ఈస్ ద రీజన్ వై మనం సేవియర్స్ కాదు, రక్షకులం కాదు. ఓకే, నీ తీసుకునేవాడు ఒకడు కావాలా? అప్పటిదాకా సాతాను నీ మీద ప్రభువే. ఎవరైనా నీ రోగం తీసుకున్నారా? హాస్పిటల్లో డాక్టర్ ఆయన 2 ఎక్కిపోతే చాలు. ఓకే, ఆయన మన రోగములను భరించి మన వ్యసనములను సహించింది. మన శిక్ష, దోష శిక్ష ఆయన మీద, వదకు తేబడిన గొర్రె వలె మౌనముగా ఉండే. ఓకే, బై హిస్ స్ట్రైప్స్ వీఆర్ హీల్డ్.
ఆయన పొందిన దెబ్బల చేత నాకు కలిగింది స్వస్థత. నా శరీరం కొట్టించుకున్నప్పుడు, అది బాగైపోయినప్పుడు నేనెందుకు దీనిలో ఉంటాను? ఇంకొకటి నీకు కావాలి, అది యువర్ ఓన్ సన్. వారసత్వంగా నువ్వు ఏడ్చావంటే నీ పాపాలు ఇచ్చావు, నీ శాపాలు ఇచ్చావు. పాపం ఎరుగని ఆయనను పాపముగా చేసిన. ఓకే, సో ఇంకా ఇన్ ద స్పిరిట్ తీసుకొని వెళ్ళి సన్హెడ్రిన్ ముందు నుంచోబెట్టారు, సభలో నుంచోబెట్టారు యేసుక్రీస్తుని. నుంచోబెట్టిన తర్వాత ఫెయిత్ 2కి వచ్చాం. అర్థమవుతుందా మీకు? ఫెయిత్ 1లో ఏంటి? యేసుక్రీస్తు నాకు పుట్టాడనేది నీకు అర్థం కావాలి. ఫెయిత్ 2లో యేసుక్రీస్తు నా జీవితానికి ఏంటి అప్లై చేయటం నీకు చేత అవ్వాలి. అతను తీసుకున్నాడు కదా ఆ రక్తం, నాదే కదా ఇచ్చాను, నాదే కదా చచ్చిపోయింది. మళ్ళీ నేను సిన్నర్ ఏంటి? నేను బలహీనమైంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎవరు మాట్లాడుతున్నారు ఇప్పుడు? దిస్ ఇస్ ఫెయిత్ 2. కంఠం వరకే వచ్చింది మరియకి. కన్నవాడు తన జీవితమా? అది తెచ్చుకోవటం ఒకటి ఉంటుంది. అర్థమవుతున్నట్టేనా? నా వెళ్ళి 70 మంది ముందు నుంచున్నాడు యేసుక్రీస్తు. నుంచుంటే వాళ్ళు ఆ దోషం ఈ దోషం అన్నీ చెప్పారు. సిలువ వేయండి అన్నాడు. ఓకే, ఇప్పుడు యేసుక్రీస్తు ఎవరి ముందు వెళ్ళి నుంచున్నాడు? అన్న, కయప, పిలాతు, అవునా? కాదు, దేవుడు ముందు. ఎవరి కోసం? మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడాను. మనుషులే అయితే ఆయన సిలువేరు, పైనుండి నీకు అనుగ్రహింపబడితేనే తప్ప నా మీద నీకు ఏ అధికారం లేదన్నాడు. ఓకే, సో ఇప్పుడు ఎవరు శిక్షిస్తున్నా? నా దేవా నన్ను ఎందుకు దీనికి వదిలేసేవని అన్నాడా లేదా? ఇప్పుడు జడ్జిమెంట్ ఎవరు చేస్తున్నారు? నీకు చేశాడా దేవుడు జడ్జిమెంట్? నీకు ఒకడు పుట్టలేదనుకో, ఆ జడ్జిమెంట్ నువ్వు తీసుకోవాలి. సో వారసత్వం ఏమొచ్చింది? నీ పాపాలు వచ్చినాయి. ఇప్పుడు చూడండి యేసుక్రీస్తు చేసింది. దేవుడు ఇలా ఎందుకు ఉద్దేశించానంటే, నువ్వు నేను అవ్వటానికి ఈ పాత ఎంచుకున్నాను. ఒక పరిశుద్ధుడిని మనం పుట్టించాలి, మళ్ళీ అతను నువ్వు అవ్వాలి. నీ ఫ్లెష్ అండ్ బ్లడ్ తీసుకొని వచ్చి చంపేయాలి. ఏమైనా రైట్? సో ఆయన తీసుకొని వెళ్ళి చంపేశారు సిలువ మీద. ఇప్పుడు చనిపోబోతున్నాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు అన్నాడు. నేను ఫ్రీ. ఓకే, సో అది నాకేమీ లేదు. నా గొర్రె ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని ఎవ్వరూ మోయరు. రక్తంలో రక్తం, మాంసంలో మాంసం, హృదయంలో హృదయం. ఇప్పుడు నేను యేసుక్రీస్తుని ఫస్ట్ కంఠం వరకు వచ్చాను. యేసుక్రీస్తు నీ జీవితానికి ఏంటనేది, నీ ఫ్లెష్ అండ్ బ్లడ్కి, నీ మనసుకి ఏంటో వచ్చాను. యేసుక్రీస్తు ఇప్పుడు నీ ఆత్మకి ఏంటో వస్తాను. దాట్స్ 3rd లెవెల్. ఓకే, ఇది మనం సహజంగా చర్చిల్లో చెప్పుకునేది. రైట్? సో చంపేసిన తర్వాత, అయ్యా ఏందా బిడ్డను చంపేశారు, అతను చచ్చిపోతే నువ్వు ఇంకా పాపే. ఓకే, సో చనిపోయిన తర్వాత ఏమైంది? చచ్చిపోయిన తర్వాత ఏమైంది? జబూలూను నఫ్తలి ప్రాంతం వాళ్ళు ఒక వెలుగు చూస్తున్నారు. తర్వాత ఇంకా అప్పుడు దేవుడు మళ్ళీ యేసుక్రీస్తు చనిపోవటం కనపడింది. ఓకే, మరణమా నీ ముళ్ళు ఎక్కడ అని రాసింది ఎవరు చెప్పాలి? యెషయా. సో చూపిస్తున్నాడు, చచ్చిపోయినాడు మళ్ళీ లేచాడు, అదే శరీరాన్ని మళ్ళీ లేపాడు. ఎవరు నాయన ఈ బేబీ ఇంత రావటం, చచ్చిపోవటం, పాపం తీసుకోవడం, తిరిగి లేవటం? మరణమా నీ ముళ్ళు ఎక్కడ? నవ్వుతాడు అనమాట చూసి డెత్ని. ఓకే, సిన్, కర్సెస్, ఎవ్రీథింగ్ ఆయన చచ్చిపోయినప్పుడే పూడ్చివేయబడ్డాయి. అప్పుడు ఆయన ఏం చేశాడు? ఆయన శరీరాన్ని లేపాడు. ఫెయిత్ నెంబర్ 3, 3 వస్తాయి. లేపటంతో ఏం జరిగింది? ఆయన మనకి పుట్టాడు కదా, ఇప్పుడు చచ్చిపోతుంది ఎవరు? నేను. ఇప్పుడు చచ్చిపోతుంది ఎవరు? ఆయన.
ఆయన పాపం, నా పాపమే కదా ఆయన తీసుకున్నాడు. ఇప్పుడు దాన్ని బరీ చేస్తుంది ఎవరు? ఆయన. నా పాపాలనే కదా చంపేశాడు, నేనే కదా ఆ స్టేట్లో ఉంది. ఇప్పుడు ఏం చేశాడంటే తిరిగి దాన్ని లేపాడు. దేన్ని లేపాడు? మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మనల్ని, దేవుడు మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాను. సో ఇప్పుడు దేవుడి కుమారులమయ్యాం మనం. స్పిరిట్లో పుట్టించాడు, బట్ ఇన్ ఫ్లెష్ జీసస్ ఈజ్ యువర్ సన్. మనుష్య కుమారుడు, బట్ ఇన్ స్పిరిట్ ఆయన మనకి ప్రభువు. సో లేవటం మృతులలో నుంచి యేసును లేపిన వాని ఆత్మ, మీ ఆత్మని ఏం చేస్తుంది? మీ శరీరాన్ని రిజరెక్ట్. సో లేచి వెళ్ళి ఎక్కడ కూర్చొని ఉన్నాడు? 2:6 అధ్యాయం కన్నాడు మళ్ళీ. సో 6వ అధ్యాయం, పరిశుద్ధుడు. ఆ బిడ్డే కదా పైన కనపడుతుంది ఇప్పుడు, రైట్? సో పరిశుద్ధుడు అని అందరూ. యెషయా ఆయన మహిమ చూచినందున ఇలాగ ప్రవచించాను. సో ప్రజలందరూ నమ్మలేకపోతున్నారు అన్నమాట ఇదంతా. ఆ ట్రాక్ మొత్తం నేను చూశాను. ఆయన చచ్చిపోయి తిరిగి లేచి ఇప్పుడు నీ మైండ్ ఏంటంటే పాత కాదు, నా పాపాలకి ఇతను చచ్చిపోయాడు, శాపం అన్నీ మొత్తం తీసుకున్నాడు. ఈ బరీడ్ ఇట్. ఇప్పుడు ఏం చేశాడు? తిరిగి లేచాడు. ఓకే, నన్ను లేపాడు. దేనికి? శరీరానికి కాదు, ఆత్మకి. లేచి వెళ్ళి నన్ను కంటం. నేను నమ్మానా? ఇప్పుడు ఈ ఫేజ్లో మనం ఆయన్ని కంటున్నాం. ఈ ఫేజ్లో ఆయన మన జీవితానికి తీసుకుంటున్నాం కాబట్టి మనం చనిపోతున్నాం. ఇన్ దిస్ ఫేజ్ ఆయన తిరిగి లేచాడని నమ్ముతున్నాం కాబట్టి రక్షణను స్వతంత్రించుకుంటున్నాం. ఐఎమ్ సేవ్డ్. ఇప్పుడు నా మనసు ఏంటి? కొత్తది. ఇప్పుడు నేను ఎవరు చెప్పు? క్రైస్ట్. ఇకను జీవించినది నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఇప్పుడు కొత్త ఆత్మ వచ్చింది, ఆయన కుమారుని ఆత్మ. సో ఇప్పుడు ఆత్మలో శరీర ప్రకారం ఆయన దావీదు సంతానముగాను, మృతులలో నుండి తిరిగి లేచుటను బట్టి దేవుని కుమారుడుగాను నిరూపింపబడిన వాడు ఆయన. రోమా 1:5. సో ఆయన తిరిగి లేవటం మీద నువ్వు, యెషయా చూశాడు, ఏంటి ఆయన చచ్చిపోయి తిరిగి లేచాడా? నువ్వు నమ్ముతున్నావా అన్నాడు. నేను నమ్ముతున్నా. అలా అయితే యో బోర్న్ అగైన్, నువ్వు తిరిగి జన్మించావు. నువ్వు చచ్చిపోయి లేసావని అన్నావు. నిన్ను పుట్టిగలిగింది ఆయన ఒక్కడే, తిరిగి లేపగలిగింది నీ స్పిరిట్. అందుకే నిత్యుడకు తండ్రి అన్నాడు ఆయన పేరు. కంటాడు కదా నిన్ను. నా కొడుకేంటి, మళ్ళీ ఆయనకి నేను కొడుకేంటి? అది అప్పుడుదా, అదంతే. సో లేచి వెళ్ళి మళ్ళీ తిరిగి జన్మించామన్నమాట. ఇది అర్థమవుద్ది. పాస్టర్లందరూ చెప్పాక దేవుళ్ళో పుట్టే దేవుడు, ఇది అర్థమవుతుంది. ముందుదే అర్థం కావట్లేదు. ఓకే, దాట్స్ క్రిస్మస్. అర్థమవుతుందా? రైట్. తిరిగి లేచి పైకి వెళ్ళి ఆయనలో నిన్ను కన్నాడు. అది ఇప్పుడు లోపల ఎవరు నివసిస్తున్నారు? ఫస్ట్ మనకు పుట్టి ఆయనకి ఏమయ్యాం? శరీరంగా మనకి, ఆత్మగా మనం ఆయనకి. మృతులలో నుండి లేవటాన్ని బట్టి మనము దేవుని కుమారులమయ్యాం. అది క్రీస్తులో చేశాడు. ఇది కొంచెం పెద్ద క్లాస్, ఇంతవరకే చాలు, రైట్? సో మనకు అర్థం కావాల్సిందే, మనం ఇక ఈ ప్లేస్లో లేం, చచ్చిపోయే ప్లేస్లో లేం. ఎక్కడ ఉన్నాం? ఆయనతో కూడా మీరు తిరిగి లేచారు. సో ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, తెలుగులో 6 అనుకుంటాను, 2:6. ఆయన మనల్ని క్రీస్తుతో కూడా లేపి పరలోకమందు కుడిపార్శ్వమున ఏం చేశాడంట? ఇప్పుడు ఎక్కడంట మన ప్లేస్? అది. సో నా సొంత వ్యక్తి, ఒక వ్యక్తి వచ్చి నాకు రక్షణను సిద్ధపరిచి నన్ను తిరిగి లేపి దేవుడితో సమాధానపరిచి సమస్య. ఇప్పుడు నా మైండ్ ఏంటి? సాతాను ఎక్కడున్నాడు? అక్కడే బరీడ్. మరణము ద్వారా నశింపజేయుటకును. ఓకే, సో నూతనమైన మనసుతోటి దేవుడి దగ్గరికి వెళ్ళాలన్నమాట. ప్రభువా మనం గెలిచాం,
ఇన్ ఆల్ థింగ్స్, అన్నిటిల్లో నేను నమ్ముతున్నాను. నమ్మి పిల్లలను తేగలిగినప్పుడు, నమ్మి చచ్చిపోగలిగినప్పుడు, నమ్మి కొత్త జీవితంలోకి ఎందుకు ఎంటర్ అవ్వకూడదు? ఇంకొక దేవుడితో బ్రతికే బ్రతుకులోకి. యా సో నమ్మి ఇప్పుడు ఇంకంతా. అందుకే పౌలు అన్నాడు, మీరు ఈ లోక సంబంధాలుగా మనం పైన వారం కాబట్టి పైన ఉన్న వాటినే వెతకడి, ఏవి రమ్యమైనవి, ఏవి మాన్యమైనవి, ఏవి ఖ్యాతి గలవు వాటినే, కానీ భూ సంబంధమైన వాటిని వెతకొద్దు అన్నాడు. బికాస్ మనం ఆయనకు పుట్టాం. ఓకే, నౌ హూ ఆర్ యూ? ఇప్పుడు నువ్వెవరు? కొడుకు దేవుడికి. ఇప్పుడు దేవుడు మనకెవరు? కొడుకు ఇన్ ఫ్లెష్. ఓకే, అందుకే శాస్త్రులు పరిశీలన రాగానే, అవును కానీ మిమ్మల్ని వాళ్ళు 20 క్వశ్చన్లు అడిగారు. అప్పుడు ఆయన ప్రభు నా ప్రభుతో ఇలా నీ శత్రువుల్ని. ఇప్పుడు ప్రభు నా ప్రభు అని ఎలా అంటున్నాడు? కొడుకు అయితే ప్రభు ఎలా అయ్యాడు? స్మైల్ సాల్వ్ చేస్తాడు ఆ ఈక్వేషన్. వాళ్ళు సాల్వ్ చేయలేరు కదా, వాళ్ళు అప్పటి నుంచి ఇష్యూ మాట్లాడలేకపోయారు. రైట్ రైట్. సో ఎందుకు ఇది చెప్పానంటే, మనసును కొంచెం నూతనపరచండి. ఆయనవన్నీ ఎవరి? నావన్నీ. సో మళ్ళీ ఎప్పుడు కలుద్దాం మనం? ఆదివారం ఉందా చర్చ్? వద్దులేండి, ఎక్కువ భక్తి అయితే. నిజం. అదేంటి మొన్న కలిసి, మళ్ళీ ఈరోజు కలిసి, మళ్ళీ రేపు కలిసి, మళ్ళీ ఎల్లుండి కలిసి, టూ మచ్ కదా కదా. అంత స్పిరిచువల్ అయితే మీరు ఎక్కడ ఉండేవాళ్ళు? ఎక్కువ పెడితే ఏమవుతుంది? పొట్ట వచ్చింది చాలు. ఓకే, అక్కడ ఎక్సర్సైజ్ చేయట్లేదు కదా, మరి అదే ఒకటే వచ్చింది. సరేనా? మనం 31st నైట్ A1 కన్వెన్షన్లో కలుసుకుందాం, సరేనా? సో టిల్ దెన్ నేను మీకు ఒక పని ఇస్తా. ఈరోజు తినండి, ఈరోజు ఆపానంటే ఇక ఏమీ లేదు, ఇంటికి కూడా వెళ్ళరు, నీరసం వచ్చి ఇక్కడే పడిపోతారు. పాపం యేసుక్రీస్తు ఉన్న వ్యక్తులను ఆయన ఏమనంటే, అయ్యో ఈ జనులు నాతో 3 రోజుల నుంచి వీళ్ళకి తిన్నేమీ లేదు కాబట్టి వీళ్ళ మీద కనికరపడుచున్నాను. వీళ్ళు బాగా తినొచ్చారు ప్రభు, తిన్నారని కనికరపడేదా? రైట్. రేపు నుంచి 26, 27, 28, 29, 30, 31st 6 days, 6 రోజులు ఏం వినాలో, ఏ ప్రభువా ఏం అంటాడో ఏమీ లేదు, డైటింగ్ అంతే. పొద్దున 6 నుంచి సాయంత్రం 6 వరకు ఏం చేద్దాం? ఫాస్టింగ్, సరేనా? అయిపోయింది. నా కోసం ఒక కోడి, ఒక గొర్రె ఎదురు చూస్తూ ఉంటాయి. అప్పుడే వాసనలు వస్తాయి, అప్పుడే వాడెవడో మసాలా తెచ్చి ఉంటాడు. సో ఈ 6 days, ఆ 6 రోజులు వచ్చే సంవత్సరానికి మనకు కృప కావాలా? మార్నింగ్ 6 o'clock నుంచి ఈవినింగ్ 6 o'clock వరకు కూర్చొని, ప్రభువా వచ్చే సంవత్సరం దేవుళ్ళో, స్పిరిచువల్గా, ఓకే, కుటుంబంలో, ఫ్యామిలీలో, మెంటల్గా, శారీరకంగా, తర్వాత అది ఓకే, ఆర్థికంగా నువ్వు అడుగుపెట్టే ప్రతి స్థలం నీదవుతుంది, నువ్వు చేయి పెట్టే ప్రతి ప్రదేశం నేను ఆశీర్వదించదని అన్నాడు. సో ఆయన ప్రతి దాన్ని మనకి దీవెనగా మార్చాలి. రైట్. సో ఆ కృపతోనే మనం నెక్స్ట్ సంవత్సరాన్ని ఫేస్ చేయాలి. ఎవరికి నాకు తెలిసి మోస్ట్లీ కష్టాలు లేవు కదా. కరోనా వచ్చినా కానీ ఏంటి ఉన్నాయా? లేవు కదా. అది కానీ నేను ఒక బ్యాడ్ థింగ్ చూస్తున్నాను, నాకు ఒకటి చూపించాడు. సంథింగ్ రాంగ్. మంచి ఏమీ అంతగేమీ జరగదు కాబట్టి కొంచెం ఒక చిన్న ప్రమాదం ఉంది, దాన్ని దాటాలి మనం. ఓకే. సో గుర్తుపెట్టుకొని ప్రార్థన చేయండి, ఆ డేస్ మనకు రాకూడదు. ఓకే. సో డెవిల్ వెనక వర్కింగ్ అనమాట, కొంచెం సమస్య తేటానికి గుర్తుపెట్టుకొని ప్రేయర్ చేయండి, అది మనం దాటేయాలి. ఈలాగా ఉండకూడదు. ఈ 6 రోజులు ప్రతిరోజు కూర్చోవటం
నేను ఇంతకుముందు చెప్పిన వాక్యాలు రిఫర్ చేసుకోండి. రోజుకి గంట, 2 గంటలు, 3 గంటలు నీ నీడి ఎంతో అంత కూర్చోవటమే. నేను ఈ సంవత్సరం చూసిన స్పిరిట్ వచ్చే సంవత్సరం చూడకూడదు. ఈ సంవత్సరం ఫేస్ చేసిన లేమి, కరువు, కాటకాలన్నీ, క్రైసిస్ అన్నీ నేను వచ్చే సంవత్సరం అసలు చూడకూడదు. అర్థమవుతుందా? ఏ డెవిల్ నా జీవితంలో ఇన్ని సంవత్సరాలు ఉన్నాడో హీ మస్ట్ చెక్అవుట్. వాడు బయటికి వెళ్ళిపోవాలి. అర్థమవుతుందా? సో ప్రభు మీ కొరకు శ్రేష్టమైన ఈవులతో మిమ్మల్ని ఎదుర్కొన్న సిద్ధంగా ఉన్నాడు. మీరు ఆయన ఎదుర్కొనటంలో ఉందంతా. ఓకే, అనగానే మాకు బిల్డింగ్ వచ్చిద్దా, కార్ వచ్చిద్దా, వెయిట్ కరో. ఫస్ట్ లోపలికి రాని దేవుడిని అయ్యి నిన్నెటు తాకవు. ఓకే, ఇప్పట్లో ప్రజలకి ఒక దిక్కు మాలిన సమస్య ఏంటంటే డబ్బులు. ఓకే, ఆ బ్యాడ్ నేచర్ మీ అందరిలోంచి వెళ్ళిపోవును గాక. ఓకే, అస్సలు డబ్బు సర్వనాశనం అయిపోయాయి కంట్రీస్ అన్నీ జస్ట్ బికాస్ ఆఫ్ మనీ. ఓకే, డబ్బులు వస్తాయి. ఫస్ట్ డబ్బులు వచ్చిన తర్వాత డ్రగ్స్, తాగుడు, ఎక్సెట్రా ఎక్సెట్రా తిరుగుడు వస్తుంది. తిరుగుడు వచ్చిన వెంటనే మగోడు ఆడపిల్ల అయిపోయింది. ఓకే, ఎల్జిబిటీలు తయారవుతారు. అది అయిపోయిన తర్వాత దేవుడు వస్తాడు. వెస్ట్రన్ కంట్రీస్ అన్నీ ఎందుకు చెడిపోయినాయి? బికాస్ ఆఫ్ మనీ. ఓకే, వాళ్ళు కూర్చున్నా కానీ గవర్నమెంట్ వాళ్ళని పోషించుద్ది. ఇంకేం చేయాలి? ఎవడు కష్టపడ్డు? ఎంప్టీ మైండ్ ఇస్ డెవిల్స్ వర్క్షాప్. ఇంకా సాతాను ఉంటాడు, వాళ్ళు ఇష్టం వచ్చింది చేసుకుంటారు. డబ్బులు వెంట పడితే ఏమీ రాదు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీకు కావాల్సింది పీస్, జాయ్. ఇవి అవి డబ్బుతో అస్సలు కొనలేం. నీ ఎంత ఉన్నా కొనలేం. ప్రాక్టికల్గా ఎక్కడైనా ఏలు పెట్టి చూడండి, ఇంత సంతోషం కూడా నువ్వు కొనలేవు. డబ్బులుంటే నా కొడుకు బాగుంటాడు, మా ఇల్లు బాగుంటుంది, నా భార్య నన్ను లెక్క చేసిద్ది, ఎన్ని కథలు. ఓకే, నువ్వు ఏ చూపించి ప్రేమించనివ్వలేవు ఇంకొకళ్ళని. ఓకే, కావాల్సింది మనీ కాదు, కావాల్సింది దేవుడు. ఆయన రానివ్వు, అన్నీ ఉంటాయి. ఓకే, దేవుడి దగ్గరకు ఒక దాంతో ఎమ్మట పడకూడదు, ఒక ఆయన కోసమే రావాలి. డబ్బులు దేవుడు ఉంటే మనల్ని వెతుక్కుంటా వస్తాయి. అదొక పెద్ద మ్యాటర్ కాదు. దేవుడు దగ్గరికి డబ్బుగా అసలు వెళ్ళనే వద్దు. అది చాలా పెద్ద తప్పు. ఓకే, వద్దంటే ఇస్తాడు దేవుడు. దేవుడికి ఏం కావాలి? జస్ట్ నీ హార్ట్ మారాలి అంతే. ఎవరి ఇంకా మిగతాయన్నీ. ఓకే, నీకేం కావాలో నీకు తెలిసి ఉండాలి, ఆ బాధ్యత నీకు ఉండాలి. రైట్? సో 6 days పోయి కూర్చొని, ప్రభు నేను నీకు, నువ్వు నాకు, ఇంకంతే, మొత్తం నువ్వు సెటిల్ చేసేయి అని అడుగు. అన్నిటినీ ఆయన చేసి పెడతాడు. ఓకే, వచ్చే సంవత్సరంలో ఆయన కృపతో నింపబడిపోవాలి. అర్థమవుతుందా? ఉన్నతమైన స్థానానికి దేవుడు మనం తీసుకొని వెళ్తూ ఉండాలి. ఓకే, అనేకులకు మంచి చేసుకుంటా వెళ్ళిపోగలగాలి. రైట్? సో ఇంకొకడు, ప్రభు నన్ను ఇంకొకడికి పైన పెట్టు, మీరు తలగా ఉంటారనేదే మంచి చీర వేసుకుంటాను, కార్లో తిరుగుతానని కాదు. 10 మందికి నువ్వు హెల్ప్ అవుతావని. ఇంకా లేపు నన్ను, ఇంకా సర్వ్ చేస్తాను. నువ్వు ఏ ఏరియాలో ఉంటే దేవుడు అక్కడ నిన్ను పైకెత్తును గాక. ఓకే, సో కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీ పరిశుద్ధ నామముకు స్తోత్రాలు. నీ వాక్యాన్ని బట్టి నీ కృతజ్ఞత స్తుతులు. తండ్రి, వాళ్ళ హార్ట్స్ నువ్వు సిద్ధపరచమని, నువ్వు నియమించిన దినాల్లో నీ ఆత్మ కుమ్మరింపు దయచేయమని, నువ్వు కానాన్ దేశం తీసుకొని వెళ్ళే ముందు ఆ దీవెనలన్నిటికీ నువ్వు నేర్పాల్సింది కొంత ఉంది కాబట్టి వాళ్ళని 40 సంవత్సరాల అరణ్యంలో ఉంచు. ఎందుకంటే నేను మీకు ఇచ్చేది అంత శ్రేష్టం. నీ దేవుడైన యెహోవాకి నీవు భయపడవు. నువ్వు భాగ్యం సంపాదించుకున్నట్లు నీకు సామర్థ్యం కలగజేసేవాడు. ఆ సామర్థ్యం అంతా ఈ దినాల్లో నువ్వు వాళ్ళకి కలగజేయమని, నిన్ను దగ్గరగా వాళ్ళు తెలుసుకోవటానికి, నీతో గడపటానికి, అన్నిటి నుండి వాళ్ళని నువ్వు విడిపించమని, వాళ్ళ లైఫ్లో ఇది మారని ఎక్స్పీరియన్స్గా నువ్వు తీసుకొని రమ్మని, వాళ్ళని, వాళ్ళ కుటుంబాలని, వాళ్ళకి కలిగిన ప్రతిదాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకొని దాన్ని విస్తరింపచేయమని నా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. కూర్చుందాం. సో హేవెన్ కన్వెన్షన్ 31st నైట్ 9 PM షార్ప్. ప్రస్తుతానికి ఏ రెస్ట్రిక్షన్స్ కానీ ఏమీ లేవు. అది నేను ఎప్పుడో బుక్ చేశాను. అన్నీ అలా ముందు చేసి అన్నీ క్యాన్సిల్ చేసుకోవటమే. ఓకే, మరి ఈలోపు డెవిల్ ఏమి డ్యాన్స్ అయ్యకుండా ఓకే మనం ఆ రోజు కలుసుకోవాలి, సరేనా? సో కొంచెం ఎఫెక్చువల్ అండ్ ఫర్వెంట్ ప్రేయర్ ఏం చేసిద్ది?
ఖచ్చితంగా పనిచేసిద్ది. నీతిమంతుని ప్రార్థన బహు బలం గలదే. పొద్దు గూగులు నా బేబీ నాకు ఈ ప్రభు మా వాడికి అది లేదు ఇది లేదు అనకుండా పక్కనోడికి చేయి, దేవుడు నీకు చాలా చేస్తాడు. ఓకే, సో మనం 31st నైట్ కలుద్దాం.